ఫెడరేషన్ ఆధ్వర్యంలో జక్కని సంజయ్ గారు వాంకిడి నుంచి అలంపూర్ వరకు బీసీ మేల్కొల్పు యాత్ర ప్రారంభించి అందులో భాగంగా మన మంతని నియోజకవర్గానికి ఈరోజు పాలకుర్తిలో ఎంటర్ కావడం జరిగింది. పాలకుర్తి మీదుగా కమాన్పూర్ మీదుగా రామగిరి నుంచి ముత్తారం నుంచి కొయ్యూరు వరకు ఈరోజు యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జక్కని సంజయ్ కుమార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక జడ్పీటీసీ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మంతని జడ్పీటీసీ శంకర్లాల్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యులే కాబట్టి అందరికి కూడా పేరు పేరున మరి మీ అందరికి కూడా స్వాగత సుమాంజలు పలుకుతూ ఈ యాత్ర ఏదైతే బీసీలకు రాజ్యాధికారం కోసం 42% ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేసిందో ఆ 42% అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు సంజయ్ కుమార్ గారు పార్టీలకు అతీతంగా ఆయన బీసీల మేలుకొల్పు యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మనం రామగిరి మండల పక్షాన వారికి సంఘీభావం తెలపడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. వారు చేపట్టిన ఈ యాత్రను ముందుగా ఖచ్చితంగా మనందరం అభినందించాల్సిన అవసరం ఉన్నది. వారికి పేరు పేరున మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బీసీలకు రాజ్యాధికారం కోసం మరి ఆయన ఏదైతే మొన్నటికి మొన్న మరి ఇక్కడ హంగర్ స్ట్రైక్ కూడా చేసి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మన బీసీల కోసం ఈ రకంగా పోరాటం చేస్తూ ఎండనక వాననక మరి తిండి తిప్పలు లేకుండా కూడా బీసీల కోసం తిరుగుతున్న ఆయనకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలందరూ కూడా ఈ రోజు మనమెంతో మరి మనం మాకంతా అని చెప్పి ఈ రోజు నినాదంతో ముందుకు పోవడం జరుగుతా ఉన్నది. మరి ఈ రోజు 42% అంటే కూడా మనకు తక్కువనే, ఎందుకంటే మనం మరి 50%కు పైగా ఉన్నాం. అయినప్పటికీ 42% అయినా అమలు చేస్తారనంటే అది కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. ఇప్పటికీ సంవత్సరంన్నర అయిపోయింది. మరి ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థల మరి వాళ్ళ పదవీ కాలం ముగిసిపోయి అయినప్పటికీ కూడా ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా వాళ్ళు మాత్రమే పదవులు అనుభవిస్తూ కింది స్థాయి వాళ్లకు ఎవరికి పదవులు రాకుండా బీసీల రిజర్వేషన్లనే అడ్డం పెట్టుకుని మరి ఇక్కడ బీసీల రిజర్వేషన్ సాధించడానికి అని చెప్పి మరి 42% అమలు చేయడానికి అని చెప్పి దాని పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మన తోటి మిత్రులు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా బీసీ ఒక ప్రజాప్రతినిధిగా నిలబడతా ఉన్నాడంటే పార్టీలకు అతీతంగా మనకు మనం సహకరించుకున్నప్పుడే మనం బీసీలో రాజ్యాధికారం దిశగా మరి అడుగులు వేయబోతాం. కాబట్టి మనందరం బీసీలు ఐక్యంగా ఉండాలని మరి ఇక్కడ జక్కని సంజయ్ కుమార్ గారు ఏదైతే యాత్ర చేపట్టిందో దీని ద్వారానన్నా మన బీసీలలో ఎంతో కొంత చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. ముందుగా శంకర్లాల్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, 2 విషయాలు చెప్తా ఉన్నాం. మహానీయులు కాంచీరామ్ గారు చెప్పినట్టు ఓట్లు మన అయితన్నాయి, సీట్లేమో వాళ్ళ అయితన్నాయి. ఈ దేశ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు అది ఈ మంత్రి నియోజకవర్గంలో అక్షరాల నిజంగా అయింది. ఓట్లేమో ఎస్సీ ఎస్టీ బీసీలై, సీటు మాత్రం అగ్రవర్ణాలై. ఇది ఆలోచించాలి. వ్యక్తుల మీద ఈర్ష్యతోటో కోపంతోటో బాధతోటో నిన్న మనమ్మడు ఉన్నారు. ఈ బీసీలకు అధికారం వస్తే కార్లెత్తన్నాయి బట్టలెత్తన్నాయి అనేవాడి ఈర్షా స్వభావాన్ని వదులుకొని తాత పూలే గారిని అర్థం చేసుకుని తండ్రి అంబేద్కర్ గారి మాటలను మన హృదయంలో నింపుకొని ఏనాడైతే బీసీ సామాజిక వర్గాలు రాజ్యాధికారంలో వాటాను సంపాదించుకోలేవో అంతదాకా అభివృద్ధి చెందవనే మాట కూడా వాస్తవమే. కాబట్టి ఏది ఏమైనా కొట్టినా తిట్టినా మనోడే కావాలి. మన గురించి ఆలోచిస్తారు, మన గురించి ఆలోచించి మన అభివృద్ధిలో సహాయపడతారు. కానీ ఈ మంత్రి నియోజకవర్గంలో 77 సంవత్సరాలుగా ఒక్క 4.5 ఏళ్లు తప్ప మిగతా సంవత్సరాలన్నీ కూడా ఈ మంత్రిని పరిపాలిస్తున్నది అగ్రవర్ణాలు పరిపాలించినాయి. కాబట్టి ఈ మంత్రి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఇంకా అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈ మంత్రి గురించి మాత్రం చెప్పిన అన్న సంజయ్ కుమార్ గారు ఈ రాష్ట్ర పరిస్థితులను దేశ పరిస్థితులను కూడా మనకు చెప్తారు. కాబట్టి మిత్రులారా, బీసీ సామాజిక వర్గాల అన్నలారా తమ్ముళ్ళారా, ఈ మంత్రి నియోజకవర్గంలో దయచేసి మీ దండం పెట్టి చెప్తానా, ఓట్లన్నీ మనం వేసుకోవాలి. ఎప్పుడైతే బీసీలు నాయకత్వంలో ఎదుగుతారో గెలుస్తారో అప్పుడు మాత్రమే బీసీలకు గౌరవం ఆత్మగౌరవం ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏదైనా కోపతాపాలుంటే పక్కకు పెట్టుకుందాం, ఏదైనా బాధలు ఇబ్బందులుంటే మాట్లాడుకుందాం. కానీ రాజకీయంగా బీసీలకు ద్రోహం చేయకండి. రాజకీయంగా బీసీలకు ద్రోహం చేస్తే మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు. కాబట్టి మీకోసం జరిగే పోరాటంలో
మీకోసం జరిగేటువంటి ఈ ఉద్యమంలో మీ పాత్రే లేకపోతే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకా ఏది లేదన్నారు తాత ఫూలే అంబేద్కర్ గారు. ఏనాడైనా ఫూలేను అర్థం చేసుకున్నా బాగుపడతాం, అంబేద్కర్ అర్థం చేసుకున్నా బాగుపడతాం. కానీ నా మిత్రులారా, అగ్రకులాలు అర్థం చేసుకుంటే ఏనాడికి బాగుపడే విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మన కోసం ఆలోచన చెయ్యరు. మన బీసీ ఆజాదీ ఫెడరేషన్ ద్వారా బీసీల మేల్కొల్పు యాత్రను చేపట్టినటువంటి జక్కన్ సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై బీసీ. ఈరోజు వాంకిడి నుంచి ప్రారంభమైనటువంటి బీసీ మేలుకొలుపు యాత్ర అల్లంపూరు వరకు బీసీల గోసలను ఈ సమాజానికి చూపెట్టడానికి, పల్లె పల్లెన బీసీలను కదిలించడానికి, బీసీలను మభ్యపెడుతూ మోసం చేస్తూ బీసీలను వంచనకు గురి చేస్తున్నటువంటి వారి భరతం పట్టడానికి బీసీ మేలుకొలుపు యాత్ర వాంకిడి నుంచి సాగుతూ అడవులలో, కొండలలో, పల్లెలలో, గూడాలలో సాగుతూ నేడు ఈ సెంటినరీ కాలనీకి చేరింది. ఇవాళ ఈ ఎర్రటి ఎండలో, బగబగమండేటువంటి ఎర్రటి ఎండలో మేము నిలబడి మా గోసను ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ఎర్రటి ఎండలో మేము మాడిపోతున్న దానికి, ఈ ఎర్రటి ఎండలో మేము కాలిపోతున్న దానికంటే 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీలు కాలిపోతున్నది. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బహుజన వర్గాలు అణగారిపోతున్నది. పన్నులు కట్టేది మేము, రాజ్యాన్ని నడిపేది మేము. కానీ వంచనకు గురవుతున్నటువంటి మంట కంటే ఈ మంట పెద్దదేవి కాదు. కాబట్టి మే నెలలో ఎర్రటి ఎండలలో ప్రారంభమై మేము పల్లె పల్లె కదిలి వస్తా ఉన్నాం. ఇవాళ 100కి 60% ఉండేటువంటి బీసీ వర్గాలు, 100కి 60% ఉండేటువంటి కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నాయి బ్రాహ్మణ, రజక, గంగిరెద్దుల, అదేవిధంగా వంశరాజుల, పద్మశాలి, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు, ఇలా 136 కులాలు తెలంగాణ రాష్ట్రంలో, 5400 కులాలు దేశంలో ఉన్నటువంటి బీసీలు ఈ దేశ స్థితిగతులు నడవడానికి, ఈ ప్రపంచ మానవాళి మనుగడకు కారణంగా ఉండేటువంటి బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీగా ఉండేటువంటి బీసీలు ఇవాళ బడ్జెట్ కోసం, ఇవాళ మా యొక్క మనుగడ కోసం, మా పిల్లల స్కాలర్షిప్ల కోసం, మా పిల్లలకు ఉద్యోగాల కోసం, మా పిల్లలకు బతుకు తెరువు కోసం, మాకు ఇల్లు కోసం, మా గుడిసె తీసేసి ఇంకో ఇల్లు కావాలని, మాకు లోన్ కావాలని లక్షలాది మంది అప్లికేషన్ పెట్టుకుంటూ మోకరిల్లాల్సిన పరిస్థితుల్లో ఇవాళ మేము బయలుదేరినాం. ఈ దేశము ప్రజాస్వామ్య దేశం, ఈ దేశము గణతంత్ర దేశం, ఈ దేశము సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం, సత్తా కలిగినటువంటి దేశం. కానీ ఈ దేశంలో బీసీల యొక్క హక్కులు హరించి వేయబడతా ఉన్నాయి, బీసీల యొక్క హక్కులు దొంగలించబడతా ఉన్నాయి, బీసీల యొక్క బతుకులు అరిగోసల పాలవుతా ఉన్నాయి. బీసీలను కులాల పేరుగా చిచ్చులు పెట్టి, బీసీలను ఓట్ల నాడు వంచనకు గురి చేసి ఇవాళ రాజ్యాన్ని వెళ్తున్నటువంటి వారు మమ్మల్ని పట్టి పీడిస్తా ఉన్నారు. నేటికి 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా బీసీలకు ఇంకా స్వాతంత్రం రాలేదు. కాబట్టి బీసీలకు స్వతంత్రం రావాలని మేము కదిలి వస్తా ఉన్నాం, బీసీలకు ఆజాదీని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క మండల కేంద్రంలో ఎంత గొప్పగా స్వాగతం పలికినటువంటి ప్రతి నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల ఓట్ల కోసం, బీసీల బతుకులు బాగు చేస్తామని ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ఒక సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ పిసిసి తీర్మానంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 18 హామీలను బీసీలకు ఇవ్వడం జరిగింది. నమ్మినటువంటి ప్రతి బీసీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే
ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత వారు ఇచ్చినటువంటి ఓట్లను, వారు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి పరిస్థితి. అయ్యా, మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట హామీలను ఇచ్చారు, ఆ హామీలను అమలు చేయండి అని మేము ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర, 33 జిల్లా కలెక్టరేట్ల దగ్గర, సెక్రటరియట్ దగ్గర మేము పెట్టని సభ లేదు, చేయని ధర్నా లేదు, అనేక పోరాటాలు, అనేక సంస్థలుగా బీసీ ఉద్యమ సంస్థలన్నీ ఐక్యమై లక్ష్యం కొరకు 1,00,000 సంఘాలైనా ఒకే లక్ష్యము సాధిస్తాం కాబట్టి అందరము ఐక్యమై మేము ఒక పోరాటాన్ని కొనసాగించినటువంటి క్రమంలో వారు ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనటువంటి హామీ కులగణన చేస్తాం. మేము అధికారంలోకి వచ్చినాక 3 నెలలలోపు కులగణన చేస్తాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 23% ఉన్నటువంటి వాటాను 42% పెంచుతాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను బీసీలకు కేటాయించి 1,00,000 కోట్ల బడ్జెట్ ను 5 సంవత్సరాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం. ఈ హామీలను ఇచ్చారు, అమలు చేయమని అనేక పోరాటాలు జరిగినా కూడా స్పందించలేదు. చివరకు బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున నేను, అదేవిధంగా నాతో పాటు ఒక ఇద్దరు ఉద్యమకారులు ముగ్గురము ఆగస్టు 25 బీపీ మండలి గారి జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. 12 రోజులు మేము ఆమరణ దీక్ష చేస్తే మొదటి నాడు అరెస్టు చేసినటువంటి రాజ్యము, మొదటి నాడు అరెస్ట్ చేసినటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ 30 పోలీస్ స్టేషన్లు 5 రోజులు తిప్పి నానా రకాల కౌన్సిలింగ్లు చేసి మమ్మల్ని విరమించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెట్టారు, కానీ మేము విరమించుకోలేదు. బీసీలకు కులగణన చేస్తామన్నటువంటి హామీ ఇది 93 ఏళ్ల బీసీల కోరిక. స్వతంత్రం రాకముందుకు బ్రిటిష్ వాడు లెక్క కట్టి ఆ కులాల ఆధారమైనటువంటి ఈ దేశం కనుక కులాల ఆధారంగా జనాభా ప్రాతిపదికన హక్కులు పంచండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన జరగాల్సిందని పట్టుబట్టి కులగణన సాధించుకోవడానికి ఇలా బీసీ ఆజాదీ ఫెడరేషన్ జెండా ఉద్యమాలు చేసింది. బీసీల మీద భయంతోటో, భక్తితోటో, బీసీల మీద ప్రేమతోటో చేసినటువంటిది కాదు. ఆ చేసిన కులగణనలో కూడా అనేకమైనటువంటి తప్పులు, అనేకమైనటువంటి తప్పిదాలు, మోసాలు ఉన్నాయి. అదే రకంగా 42% వాటాను స్థానిక సంస్థల్లో ఇస్తా అన్నారు కదా, దాన్ని అమలు చేయాలని కూడా పోరాటాలు చేసినాం. ఆ క్రమంలో ఇలా చట్టసభల్లో, అసెంబ్లీలో, కౌన్సిల్లో తీర్మానం చేసి 42% వాటాను పంచుతామని మా యొక్క ఉద్యమ సంస్థల ఒత్తిడి మేరకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి పెట్టింది. కానీ ఆ తీర్మానం అయితే అయింది, కానీ బిల్లు ఆమోదమైతే అయింది, కానీ అమలుకు తీసుకురావడానికి మాత్రం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఇష్టంగా కనబడుతుంది. అమలులోకి తీసుకురావాలంటే సుప్రీంకోర్టు సీలడ్డంగా ఉంది తీర్పు. ఆ సీలింగ్ ప్రకారంగా 50% నుంచి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని వాళ్ళు సాకుగా చెప్తా ఉన్నారు. అసలు ఆ తీర్పులో ఏముందంటే, ఎక్కడైతే ఎంపరికల్ గా డాటా ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్నటువంటి హక్కు, పెంచుకున్నటువంటి అధికారాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ బీసీలను మోసం చేయాలి కదా, బీసీలను మభ్యపెట్టాలి కదా, బీసీలను వంచాలి కదా, అదే కదా మన చిరకాల వాంఛ. ఒకవేళ ప్రతి గ్రామంలో బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తే రెట్ల పాలన కూలిపోతుంది కదా, కర్ల పాపనల పాలన కూలిపోతుంది కదా, వెలుగుల పాలన కూలిపోతుంది కదా, కమ్మల పాలన కూలిపోతుంది కదా. కాబట్టి వాళ్లే ఉండాలన్నటువంటి దృక్పథంతో ఇవాళ ఆ బిల్లును అమల్లోకి తీసుకురాకుండా ఇలా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన హామీ వాస్తవమే, 42% వాటా ఇస్తా ఉన్నాం. ఆ వాటాను మేము అధికారికంగా ఇవ్వలేము కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని మాట్లాడుతా ఉన్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను ఉద్యమాల గడ్డ మంత్రి కేంద్రంగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వస్తే ఇస్తా అన్నది మీరు పార్టీ పరంగానా, లేకపోతే అధికారికంగా చట్టబద్ధంగా ఇస్తా అన్నారా? అధికారికంగా రిజర్వేషన్లు పెంచుతా అన్నప్పుడు మీరు ఇలా సంఖ్యలు పట్టుకొని ప్రతి గ్రామంలో మేము కులగణన చేసినాం, మేము రిజర్వేషన్లు చేస్తా ఉన్నాం సంఖ్యలు పట్టుకొని చెప్తా ఉన్నారు కదా మీ యొక్క కార్యవర్గాలు. మరి నిజంగా మీకు ప్రేమ ఉంటే
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో కూర్చొని ఆ అంశాన్ని 9 షెడ్యూల్లో పెట్టించుకొని పట్టుబట్టు పోరాటం చేసి తమిళనాడు 49% రిజర్వేషన్లు అమలు చేయించుకోవడానికి కారణమైంది కదా. అది కదా చిత్తశుద్ధి, అది కదా ప్రేమ, అది కదా నిజాయితీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే మేము తప్పకుండా 42% వాటాను అమల్లోకి తీసుకురావాలని మేము బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ పార్టీ పరంగానే ఇస్తారన్న నమ్మకం ఏమున్నదయ్యా? ఉదయపూర్లో డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంటుకు 3 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయం చేసింది కదా. ఎన్ని ఇచ్చినావు మరి పిసిసి అధ్యక్షుడిగా ఉండి? పార్లమెంటు టికెట్లు పంచింది మీరే కదా. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్ని ఇచ్చినావు? నువ్వు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, కార్పొరేషన్ చైర్మన్లు ఎన్ని ఇచ్చినావు? ఇలా నామినేటెడ్ పదవులు ఎన్ని ఇచ్చినావు? కాంట్రాక్ట్ లెవెల్కి ఇస్తా ఉన్నావు. ఇవాళ నీ పాలన లోపల ఈ యొక్కటువంటి మంత్రి గారి సతీమణి టెక్స్టైల్ శాఖకు ఎండీగా ఉంటే అక్కడ చేనేత కార్మికులు, నేత కార్మికులు ఇప్పటికి 70 మంది ఒకే సంవత్సరంలో ఆత్మహత్యలు చేసుకొని అసువులు బాస్తా ఉన్నావు. దానికి కారణం ఏంది? చేనేత కార్మికులు, నేత కార్మికులు ఇవాళ 70 మంది అసువులు బాసి సిరిసిల్ల ఉరిసిల్లగా మారిపోయింది. ఒక్క నాడన్న నువ్వు పట్టించుకున్నావా? నువ్వు పెట్టినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టించుకున్నాడా? లేదంటే ఈ మేడం గారు పట్టించుకున్నారా? అక్కడ టెక్స్టైల్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి దోపకాలు, లక్షల కోట్ల రూపాయలు ఆ టెక్స్టైల్ శాఖకు సంబంధించినటువంటి డబ్బులను మాయ చేస్తూ, మోసం చేస్తూ సంపాదించుకుంటున్నారు. ఈ 70 ఏళ్ళకి సంపాదించుకునే చాలదా ఈ కుటుంబానికి? వాళ్ళ తండ్రులు సంపాదించుకునే చాలదా? వాళ్ళ తాతలు దేశముఖులుగా, పటేళ్లుగా, పట్టవారులుగా ఉండి సంపాదించుకునే చాలదా? ఇంకా కావాలా? ఇలా మా చేనేత కార్మికులు, నేత కార్మికుల పొట్టలు కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటూ దాని మీద జరుగుతున్నటువంటి అవినీతి మీద సిబిఐ విచారణ చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రతి కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా 42% వాటా ఈ స్థానిక సమస్యల్లో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రతి జనరల్ స్థానంలో బీసీ బిడ్డలను పోటీ చేపించి గెలిపించుకోవడానికి బీసీలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి పల్లెలో మేము వాకిటి నుంచి ఇక్కడ వరకు కదిలేస్తా ఉంటే ప్రతి పల్లెలో బీసీలంతా కూడా ఐక్యంగా ఉండి నాకు స్వాగతాలు పలుకుతా ఉన్నారు. పోరాటం చేయబిడ్డ మా ఆశీస్సులు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ప్రతిరోజు వీక్షిస్తా ఉన్నారు. కాబట్టి బీసీలను వంచకుండా, బీసీలను మోసం చేయకుండా, బీసీల ఆత్మ బలిదానాల మీద వచ్చినటువంటి తెలంగాణలో బీసీలను మోసం చేయకుండా తప్పకుండా 18 హామీలను అమలు చేయాలని, నిజంగా సిద్ధశుద్ధి ఉంటే నేడు 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పోరాటం తప్పదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ యొక్క మంత్రి కాన్స్టిట్యున్సీకి యాత్రగా వచ్చినప్పుడు కొంతమంది మా మిత్రులు, కొంతమంది మా పెద్దలు, మాకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు, అయ్యా భద్రం జర అడిగి పోతున్నావు బిడ్డ, ఆడ మరి ఒక కర్ణబాబు అనే మంత్రి ఉన్నాడు, ఆయనతో జాగ్రత్త బిడ్డ, నువ్వు బీసీలు అంటున్నావు, మేమెంతో మాకంత అంటున్నావు. నేను బీసీల కోసం సమిత కావడానికి సిద్ధంగా ఉన్నా. 35 ఏళ్లకే ఎన్కౌంటర్ కాబట్టేటువంటి మానవుడు వీరుల రక్తము నాది. ఆనాడు స్వతంత్ర భారతదేశం కోసం అసువులు బాసినటువంటి భగత్ సింగ్ రక్తం నాది. నన్ను ఎవరు ఏమి చేసినా నన్నేమి చేయలేరు, ఎందుకంటే నేను బీసీలు నాకు అండగా ఉన్నారు. ఒకవేళ ఈ బీసీ ఉద్యమం కోసం అసువులు బాసడానికి సిద్ధంగా ఉండి బయలుదేరి ధైర్యంగా నేను వచ్చిన. ఎన్ని బెదిరింపులు వస్తా ఉన్నా నిన్నటి నుంచి అంటే, ఎన్ని కొంతసేపు మొదలుపెట్టేటువంటి కాల్స్, కొంతసేపు నువ్వు మంత్రి గారిని కలవాలనేటువంటి కాల్స్. అయ్యా నిజంగానే మంత్రి గారిని కలవాలంటే ఆ మంత్రి గారి భార్య నిర్వహిస్తున్నటువంటి శాఖను ఫస్ట్ సిరిసిల్ల నామను వాళ్ళ యొక్క కుటుంబాలు పరామర్శించి వాళ్ళ సావులకు రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు సాగకుండా నేత కార్మికుల ఆత్మహత్యలు అరికట్టడానికి ఆమె పనిచేసిందని ముఖ్యమైన మంత్రిని కలుస్తా. మా యొక్క పదవి పేరుతోటి ఆ అధికారిగా ఉండి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ గురి చేస్తా ఉన్నారు వారు. ఇలా మంత్రి గడ్డ మీద అనేక మంది ఇలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణమైన వాళ్ళు, వీళ్ళ బీసీ బిడ్డలను హరిగోసపెడుతున్నటువంటి వారు. తప్పకుండా ఈ పోరాటం ఈ యొక్క ఎవరు ఎంతో వారికంతా అన్న నినాదంతో, మేమెంతో మాకంతటువంటి పోరాటంతో
తప్పకుండా కూడా ప్రతి జనరల్ స్థానంలో బీసీ బిడ్డలు సర్పంచ్లోనైనా ఎంపీటీసీలోనైనా ఎంపీలోనైనా ఎమ్మెల్యేలోనైనా మేము అసెంబ్లీకి పోయేటువంటి ఈ ప్రతి స్థానంలోనైనా పాలించే కాడ బీసీల జెండాను ప్రతి జనరల్ స్థానంలో ఎగరేసేదాకా మేము పోరాటం చేస్తాం. ప్రతి పల్లెలో బీసీలను గమనించి మేము రానటువంటి 2028 ఎన్నికల్లో తప్పకుండా మా జెండాను, మా ప్రతినిధిని, మా సర్వాయి పాపన్న వారసులను గెలిపించుకుంటామనే సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నా. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, పోరాడదాం బీసీల హక్కులు సాధించే వరకు. థ్యాంక్ యూ.